నమస్తే. ఇప్పుడు ఏంటంటే సంక్రాంతికి పిండి వంటలు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అంటే రేపు భోగి, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఏమీ ఎక్కువ పిండి వంటలు ఏం కాదు, ఒక హాట్ ఒక స్వీట్ అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే ఎంత అయింది? 7:30 అయ్యిందనమాట. మరి నైట్ మరి ఎంతకు అవుతుందో చూద్దాము. సో నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు చూపిస్తాను. బాయ్ బాయ్. మైదా పిండి 2 cups మైదా, నెయ్యి, ఇప్పుడు మనం నెయ్యిని హీట్ చేయాలి. నేను మధ్య మధ్యలో ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. మ్యాక్సిమం రాగానే పెట్టాను అనమాట వీడియో. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కూడా స్పీడ్ మోడ్లోనే ఎడిట్ చేశాను, లెందీగా ఉందని. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. పిండి అయితే రెడీ అయింది, అంటే కలపాలి. ఇంకా ఇందులో మైదా పిండి, తర్వాత 2 స్పూన్స్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసాను అనమాట. సో ఇది కలుపుతుంటూ మధ్యలో మనకి వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ కలపాలి. కానీ అదేంటంటే మనకి గట్టిగా ఉండాలంట పిండి అనేది. అంటే ఈ ప్రాసెస్ అంతా నాకు తెలియదు, మమ్మీ ఫోన్ చేస్తుంటూ అడుగుతుంటూ చేస్తున్నాను అనమాట నేను. సో అది వన్స్ కలిపాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది నేను కలుపుతాను, మా హస్బెండ్ కలుపుతారు. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. గట్టిగా చేయాలి, చపాతీ పిండి కంటే గట్టిగా ఉండాలంట పిండి అనేది. ఇప్పుడు పిండి కలపడం ప్రాసెస్ అనేది ఒకవైపు జరుగుతుంది కదా. నేనైతే యాక్చువల్గా ఇది కోకోనట్స్ అయితే కట్ చేసి, అదే కొబ్బరికాయ మొత్తం కట్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఇది యాక్చువల్గా ముద్దరిది కావాలని అంటే నాకు ముద్దరిదనే అన్నారు. వాళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే ముద్దరిది అన్నారు. సరే ముద్దరిదేమో మమ్మీ చెప్పింది, బ్లాక్ కలర్ ఇలా ఉంటుందని. ఒకవైపు ఉంది కదా, ఓకే ముద్దరిదేమో అనుకున్నాను. వాళ్ళు కూడా లేదు ముద్దరిదని చెప్పిస్తే తీరా చూస్తే ల్యాబ్ అయిపోయింది అనమాట. సో మరి ఏం చేస్తాను, దీంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇదైతే గ్రైండ్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ చిన్న పీసెస్ కోసి అప్పుడు గ్రైండ్ చేసి, తర్వాత మమ్మీ ఏం చేయమన్నదంటే అంటే ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది కదా, సో నెయ్యి వేసి బాగా ఫ్రై చేయమన్నది అనమాట, విడిగా వచ్చినంత వరకు. సో ఇప్పుడు అది చేద్దాము. ఫస్ట్ చిన్న ముక్కలు కోసి నేను యాక్చువల్గా చాపింగ్ బోర్డ్ పైన కోస్తాను అనమాట. ఇప్పుడు నాకు ఇలా కోయడం అంటే చాలా భయం, అందుకని ఇలా కోస్తున్నాను నెమ్మదిగా. దీన్ని మిక్సీ చేయాలి, లైట్గా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా లేతగా ఉంది కదా, పాలుగా వచ్చేస్తుంది, అందుకనే లైట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకొని ఇలా తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మళ్ళీ అది పాల్లాగా అయిపోతే మళ్ళీ ఇదనమాట. ఇంకొకసారి గ్రైండ్ చేసి ఇంకా అవ్వద్దు. సో ఇలా వచ్చిందనమాట. కొంచెం పెద్ద ముక్కలు కూడా ఉన్నాయి. ఇంకొకసారి గ్రైండ్ చేసి ఎక్కడ పాల్లాగా అయిపోతుందా అన్నట్టు అనిపిస్తుంది నాకు, అందుకనే కొంచెం గ్రైండ్ చేస్తాను. పెద్ద ముక్కలు కూడా ఉన్నాయి అనమాట, కొంచెం మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేద్దాం. కొన్ని ముక్కలు ఉండిపోయి ఒక ముక్క అయితే కనిపించింది, ఇంకొకసారి గ్రైండ్. ఇప్పుడైతే ఆ కొబ్బరికాయ వేపుదాము. ఇప్పుడు ఏంటంటే ఆ కొబ్బరికాయ కూర అనేది అందులో వేపుదాం. మనకి కొంచెం పాల్లో ఉంది కదా, అయినా కూడా వేపాలి. అది కొంచెం నెయ్యి వేసి, ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా ఫ్రై చేద్దాం. సో ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ కొబ్బరి కూర వేపుదాం. ఇది బాగా సిమ్లో పెట్టి ఫ్రై అనేది చేయాలంట. అంటే మనకి ఆ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు ఫ్రై చేసి ఆరబెట్టాలంటే ఇది. నేను యాక్చువల్గా ఈ పొడి చేయడం మాత్రం ఫస్ట్ టైం అనమాట. కజ్జికాయలు వేపడం అవన్నీ వేపేస్తాను, కానీ ఈ పొడి చేయడం అనేది ఫస్ట్ టైం. వైజాగ్లో ఉన్నప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే స్వీట్స్ అవన్నీ అంటే మమ్మీ చెప్తుంటే నేను చేసేదాన్ని. మమ్మీ ఇలా పొడులన్నీ చేసి ఇస్తారు అనమాట. ఇందాక ముద్దగా ఉంది కదా, ఇప్పుడైతే కొంచెం విడిపోయిందనమాట. చూడండి. సో కొంచెంసేపు ఇంకొక 5 minutes ఫ్రై చేస్తే నాకు తెలిసి ఇంకా బాగా విడుతుంది. అప్పుడు తీసుకెళ్ళి చల్లార పెడితే సరిపోతుంది. దీని తర్వాత మళ్ళీ మనం గోధుమ ఒక వేపాలన్నమాట మళ్ళీ నీటిలో.
అన్ని స్వీట్స్ అంటే అన్ని స్వీట్స్ ఏం కాదు, అంటే ఇప్పుడు ఇవన్నీ మమ్మీ ప్రిపేర్ చేసేస్తుంది అనమాట. ఎప్పుడు మనం కజ్జికాయలు చుట్టడం ఇంకా తర్వాత వేపడం అలాంటివన్నీ నేను చేస్తానన్నమాట. సో అలాగా గులాబ్ జామ్ దగ్గర వేపడం, తర్వాత జంతికలు వేసి వేపడం అవన్నీ చేస్తానన్నమాట. నేను మొత్తం ప్రాసెస్ అయితే మాత్రం నేను చేయను, నాకు రాదు. అందుకనే ఫస్ట్ టైం అనమాట ఇది చేయడం. సేమ్ ఇది కూడా నెయ్యి వేసేసి గోధుమ నూక అనేది వేయాలి. అది ఒక గిన్నెంత కొబ్బరి కూర వచ్చింది కదా, సో దానికి మమ్మీ హాఫ్ వేయమన్నది అనమాట. సో అందుకని నేను హాఫ్ వేస్తాను గోధుమ నూక. ఫస్ట్ నెయ్యి వేసి గోధుమ నూక వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని కూడా సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయాక దీన్ని కూడా ఆరబెట్టేసిన తర్వాత పంచదార యాలకులు దంచేసి అది వేసి కలిపాలన్నమాట. కలిపేసిన తర్వాత కజ్జికాయలా చుట్టి అప్పుడు ఫ్రై అనేది చేసేయాలి. ఈలోపు ఇందులోని మళ్ళీ కొన్ని బాదం పప్పులు వేసి గ్రైండ్ చేద్దాం. ఇది బాదం ఇది అనమాట, బాదం గ్రైండ్ చేసింది. సో ఇందులో వేసి చేస్తున్నాను. పండగ కదా, అందుకని నేనైతే కొత్త తాయి అయితే ఓపెన్ చేశాను అనమాట. ప్లస్ దేవుడికి పెడదామని చెప్పేసి కొత్త తాయి అయితే ఓపెన్ చేశాను. యాక్చువల్లీ నేను ఎక్కువ నాన్ స్టిక్వే యూజ్ చేస్తాను అనమాట. అంటే ఏంటంటే మనకి ఎక్కువ మంట అంటేసి వెంటనే మాడిపోతాయి కదా, సో అందుకనే కొంచెం భయపడతాను అనమాట. అమ్మో వెంటనే మేము మాడిపోతాయేమో అని. ఇప్పుడు జాగ్రత్తగా అయితే చేయాలి. సో చూద్దాం. లేట్ అయిందనమాట, అంటే ఇంకా భోజనం చేసి వచ్చేటప్పటికి ఇదైపోద్ది కదా అని చెప్పేసి తడిగుడ్డ అయితే వేసామన్నమాట. సో ఇప్పుడు పూరీలాగా చిన్న చిన్నవి చేసేసి దాని మధ్యలో స్టఫింగ్ తయారు చేసాం కదా, ఆ మధ్యలో పెట్టాలి. నేను మర్చిపోయాను, యాలకులు దంచి పెట్టాలన్నమాట. నేను చేయడం మర్చిపోయాను. కొత్త ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను, 4 యాలకులు. ఇప్పుడు టైం అయితే 11:28 అవుతుంది అనమాట. ఈ టైంలో దంచుతున్నాను. ఇక్కడ ఎవరు చేయట్లేదు. గ్లాసులు పెట్టుకోవడం ఇందాకే కొట్టాల్సింది, మర్చిపోయాను. యాలకులు కొట్టాను. ఈ టైం అప్పుడే ఎడట్లేదు, ఉత్త పోతే ఎగిరిపోతాయి. తినట్టుగా రెండు అవ్వట్లేదు. వద్దు, వైట్ నాది. పొడైతే చేసాం. సో ఇప్పుడు ఇందులో వేయాలి. మా హస్బెండ్ పాడుతున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మనం మామూలు మ్యూజిక్ యాడ్ చేసుకుంటే కాపీరైట్ వస్తుంది కదా, అందుకని ఓకే సరదా. సో పొడి అది యాడ్ చేసుకొని ఇలాగ కలిపేసుకోవాలన్నమాట. ఇందులోనే ఇందాక బాదం పప్పు తీసాను. యాక్చువల్గా నేను మా మమ్మీతో మాట్లాడుతున్నాను అనమాట. సో అందుకని అప్పుడు మమ్మీ చూస్తుంది ఎంత క్వాంటిటీ ఏంటని. అప్పుడు పంచదార అయితే యాడ్ చేసాను. తర్వాత ఇది ఇప్పుడు సపరేట్ చల్లారి పెట్టాను కదా కొబ్బరిను ఇంకా గోధుమ నూక. సో అవి ఏం చేయాలంటే రెండు కలిపేసేయాలన్నమాట. కలిపేసి అందులోనేమో మనకి పంచదార చూసుకొని నేను ఇంత గ్లాస్తో పంచదార వేసాను అనమాట. అంటే కొంచెం తక్కువ పంచదార వేసి బాగా కలిపాను. కలిపేసిన తర్వాత నేను బాదం పౌడర్ చేశాను కదా, ఆ పౌడర్ కూడా వేసి కలిపాను. ఇప్పుడు లాస్ట్లోని యాలకులు వేసాను అనమాట. సో ఇదంతా వన్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పూరీలాగా ఇంత చేసి అందులోని ఇది పెట్టాలి. మా దగ్గర మౌల్డ్ లేదు. అదేంటంటే మనకి బయట బజార్ల దగ్గర దొరుకుతాయి, కానీ నాకు ఇక్కడ దొరకలేదు అనమాట మౌల్డ్. సో అందుకని నేను చేతితోనే చేస్తాను. మరి నెట్లో చూసాను ఎలా చేయాలి ఏంటని. ఇలా పెట్టి చేస్తున్నాను కదా కజ్జికాయ మేకర్ లేకపోతే. సో అలా చేస్తాం. ఇంత పిండి అయింది, ఎన్ని అవుతాయి ఇదైతే ఇంత అయిందనమాట. సో ఎన్ని అవుతాయి నేనేమి ఎక్కువ తిన్నాను. మా హస్బెండ్ స్వీట్స్ తింటాను, నేను హాట్ అనమాట. సో అందుకని తన కోసం స్వీట్, నా కోసం హాట్. కానీ ఇప్పుడు చేయడానికి అంత టైం లేదు, సో అందుకని హాట్ చేసుకోవట్లేదు. రేపు చేస్తాను నేను.
ఇంకోటి ఏంటంటే చపాతీ పిండి ఇంత తయారు చేస్తున్నప్పుడు అందులో ఉప్పు వేయాలన్నమాట. నేను ఉప్పు వేయడం మర్చిపోయాను. సో అది ఉప్పు వేయండి. అండ్ ఇప్పుడు ఈ చపాతీలు ఆ స్టఫింగ్ అవి పెట్టాలి కదా, చపాతీ కాదు పూరీలాగా రౌండ్ చిన్న చేసి అది పెట్టాలన్నమాట. అది ఎలా చేస్తున్నానో చూడండి. ఇంకా నేనైతే ఉప్పు వేయలేదనమాట. ఇంకా అలాగే ఉంచేసాను. మా హస్బెండ్ తింటారు కదా, నేనేమో పర్లేదా అని అంటే పర్లేదు ఎలాగ స్వీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే ఇంకా అలాగే చేస్తానమాట. సో కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం అన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే అదే పూరీలాగా తయారు చేయడం అయితే నేను చేశాను, అంటే వీడియో కోసం అని చెప్పి. మా హస్బెండ్ ఏమో నువ్వు చేయి ఫస్ట్ అంటే సరే అని చెప్పి నేను చేశాను అనమాట. మిగతావన్నీ రుద్దడం పూరీ చేయడం మాత్రం మా హస్బెండ్ చేశారు. మిగతా లోపల ఆ స్టఫింగ్ అది అంతా పెట్టి తర్వాత కజ్జికాయలాగా తయారు చేయడం మాత్రం నేను చేశానమాట. అది ఒకటేమో ఫోర్క్తో చేశాను, ఒకటేమో చేతితో చేశాను. అలా చుట్టడం అది ఒక్కొక్క రకంగా ఒక్కొక్కలా చేశాను అనమాట. కానీ అన్నీ బాగానే వచ్చాయి, ఏది విడిపోలేదన్నమాట వేపుతున్నప్పుడు. సో అది మనకు ఒకవేళ ఆ కజ్జికాయ మౌల్డ్ లేకపోతే మనం ఇలా చేసుకోవచ్చు. ఇది బాగానే ఉంది. కానీ మాకేంటంటే ఆ చపాతీ అంటే మనకి పూరి అనేది పెద్ద పెద్ద సైజులు రావడం వల్ల మనకి కజ్జికాయలు కూడా చాలా పెద్ద వచ్చేసాయి అనమాట. సో ఎంత పౌడర్ అంటే మనకి ఆ మధ్యలోని పొడి ఉంది కదా నేను వేస్తుంది, అది ఎంత వేస్తున్నా కూడా ఆ స్వీట్ది కొంచెం తగ్గినట్లాగా అనిపించింది అనమాట. కానీ తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇలాగా కొన్ని చేసాం అనమాట. నాకు తెలిసి ఒక 10 అలా వచ్చాయి. సో వీడియోలో కూడా పెట్టాను మొత్తం, అది లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా యాక్చువల్గా ఇది స్వీట్ చేయడానికి అయిందనమాట టైం. ఎందుకంటే మధ్యలోని మాకు ఇంకా ఆకలేసేస్తుందని చెప్పేసి ఇంకా తినడానికి వెళ్ళిపోయాము. తర్వాత ఏమో మళ్ళీ మా అన్నయ్య పిలిచాడని చెప్పి నేను మేడపైకి అలా వెళ్ళాను అనమాట. వెళ్ళి మొత్తం మా అన్నయ్యతో మాట్లాడి తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా అలాగా చేసేటప్పటికి నైట్ 1 అయిపోయినట్టుంది మొత్తం అయ్యేటప్పటికి. ఇంకా ఓన్లీ ఒక స్వీట్ చేశాను అనమాట. నెక్స్ట్ భోగి రోజు అయితే నేను హాట్ చేశాను. సో ఆ వీడియో కూడా కంటిన్యూ వస్తుంది. అంటే ఈ వీడియో అయితే ఓన్లీ కజ్జికాయలదే పెట్టాను అనమాట. ఎందుకంటే ఈ వీడియోయే మొత్తం అంతా చేసేటప్పటికి 1 అవర్ పైగా అయిపోయింది అనమాట వీడియో అంతా. సో అందుకని నేను ఏం చేశానంటే దాన్ని స్పీడ్ మోడ్లో పెట్టుకొని అలా తగ్గించుకుంటూ వస్తే ఇంకా 42 మినిట్స్ అలా ఉందన్నమాట. అందుకని ఏం చేశానంటే ఓన్లీ కజ్జికాయలు మేకింగే 18 మినిట్స్ అలా పెట్టేసి మిగతాదంతా ఒక వీడియో కింద పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇదేంటంటే ఈ వీడియో ఎందుకంటే ఓన్లీ కజ్జికాయలు ఇలా పెట్టాను అంటే దీన్ని కట్ చేసి పెట్టచ్చు. కానీ మీ దాంట్లో చాలామందికి తెలుసు, అంటే నా సబ్స్క్రైబర్స్లో చాలామంది తెలిసి ఉంటుంది ఎలాగ తయారు చేయాలి ఏంటి అని చెప్పేసి. కానీ నాకు చేయడం రాదు కదా, సో నాకు కొంచెం గుర్తుగా ఉంటుంది. నేను ఎప్పుడైనా చేయాలనుకుంటే ఈ వీడియో చూసి చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఫుల్ క్లియర్గా పెట్టుకున్నాను అనమాట. సో అది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే నేను వీడియో ఎడిట్ చేసినప్పుడు ఏం అబ్జర్వ్ చేశానంటే మొత్తం నా వీడియో అంతా మ్యాక్సిమం లెఫ్ట్ హ్యాండ్తో యూజ్ చేస్తున్నట్టు, అంటే ఆ మొత్తం చేస్తున్నట్లా కనిపిస్తుంది. కానీ అది లెఫ్ట్ హ్యాండ్ కాదనమాట, రైట్ హ్యాండ్తోనే యూజ్ చేస్తున్నాను. అంటే మనకి సెల్ఫీ వీడియో కదా నేను తీస్తుంది. సో మనకి ఏంటంటే అది లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్లా కనిపిస్తుంది. కానీ లెఫ్ట్ హ్యాండ్ కాదనమాట, నేను రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను మొత్తం. సో అది ఫస్ట్ కొన్ని కజ్జికాయలు అయితే తయారు చేశాను. ఒక 3-4 అలా తయారు చేశాను అనమాట. అంటే ఫస్ట్ దేవుడికి పెట్టేసి ఆ తర్వాత మిగతావి తయారు చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే కొన్ని తయారు చేశాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. అంటే మనకి డీప్ ఫ్రై చేయాలి కదా, సో అందుకనే ఆయిల్ అయితే ఎక్కువ వేసాను. ఇక్కడ ఏదో పడింది అనమాట, చిన్న కాటన్ లాగా అదేదో పడింది, అందుకని చెప్పేసి తీసేస్తున్నాను అనమాట. అండ్ తర్వాత ఇంకా కొత్త బాటిల్ ఓపెన్ చేసి ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయినంత వరకు వెయిట్ చేశాను అనమాట. అంటే మనకి ఆయిల్ ఫుల్గా హీట్ అవుతే మనకు బాగా వస్తుంది కదా, సో అందుకని ఆయిల్ ఫుల్ అయితే హీట్ అవ్వాలి. సో ఈలోపు హీట్ అయ్యేలోపు నేనైతే ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను అనమాట. అంటే నేను కొన్ని మ్యాక్సిమం చేసిన ఐటమ్స్ కన్నీ ఫస్ట్ దండం పెట్టుకుంటాను బాగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి. ప్లస్ ఇది పిండి వంటకాలు కదా, ఫస్ట్ దండం అయితే పెట్టుకున్నాను అనమాట అందుకనే. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కినా కూడా మనకి నేనేమో చిన్న వేసి టెస్ట్ చేశాను. టెస్ట్ చేస్తే ఓకే బాగా అయ్యాయి కదా అని చెప్పేసి చూశాను అనమాట. అందుకని ఒక కజ్జికాయ వేసి చూసేసరికి ఇంకా ఆయిల్ హీట్ ఎక్కలేనట్లా అనిపించింది. సో అందుకనే కొంచెం ఫస్ట్ అది చేశాక తర్వాత మిగతావి అయితే వేసాను అనమాట. కొంచెం డీప్ ఫ్రై కదా, అంటే మనకి ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకనే కొంచెం ఫస్ట్ భయంగా వేసాను అనమాట. అందుకే గరిటతోని వేసేస్తే అయిపోతుంది కదా అని చూశాను. కానీ తిరగ ఏమిటంటే దానికి స్టక్ అయిపోయింది అది. సో మళ్ళీ అలాగే వేసాను అనమాట. సో మొత్తం ఫస్ట్ దేవుడికి అయితే చేసేసాను. ఒక 3 అలా చేసినట్టున్నాను దేవుడికి అయితే.
ఇంక ఇక్కడ దేవుడికి అయితే పెట్టేశాను అనమాట ఫస్ట్ చేసిన కజ్జికాయలు. ఈ లోపేమో మిగతావి చేద్దామని చెప్పేసి మిగతా అయితే చేశాను అనమాట. సో తర్వాత మళ్ళీ దేవుడి ప్రసాదం తీసుకొచ్చి అది ఎలా ఉందో టేస్ట్ చేద్దామని చెప్పి టేస్ట్ అయితే చేసాము. ప్రెసెంట్ కొన్ని అయితే చేసాము, ఇది దేవుడికి పెట్టిందనమాట. ఇప్పుడు టేస్ట్ అనేది చేస్తాం ఎలా ఉందో ఏంటో చూస్తాము. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో ఎలా ఉంది బాగా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే నేను వీడియో తీస్తాను రివ్యూ చెప్పు రియల్గా అసలు ఎలా ఉందా అని చెప్పేసి అంటే లేదు నన్ను చెయ్యను అని చెప్పేసి అన్నారనమాట. కానీ కాదు చెయ్యి అని చెప్పేసి నేను బలవంతం పెట్టాను అనమాట. మా హస్బెండ్ కూడా చాలా షై అనమాట, కెమెరా షై, చాలా మొహమాటం కూడా. అయినా నువ్వు చెయ్యి చెప్పు ఎలా ఉందా అని అంటే సరే అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అందుకే ఇక్కడ నవ్వుకుంటున్నాము. అండ్ ఇక్కడ బాగానే ఉందన్నమాట ఆ టేస్ట్ మొత్తం. కానీ కజ్జికాయలు కొంచెం సైజ్ పెద్ద అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది. మా మమ్మీ చేసినట్లాగే ఉందన్నమాట టేస్ట్ అయితే. సో ఇంక ఏంటంటే మిగతా కజ్జికాయలు అన్నీ ప్రిపేర్ చేసి నేనైతే వేపేసాను అనమాట మొత్తం. కజ్జికాయలు తయారు చేయడం అయితే అయిపోయాయి అనమాట. లాస్ట్కి ఎన్ని వచ్చాయంటే అంటే ఆ పొడి ఇంకా ఎక్కువైపోతుందేమో అనుకున్నాను. తెర చూసారు కదా అలా సర్దిశాను అనమాట. అంటే కొంచెం ఈ పిండి అనేది కొంచెం ఎక్కువైంది. లాస్ట్కి పిండి ఎక్కువైంది, యాక్చువల్గా పొడి ఎక్కువైంది అనుకున్నాను. ఏంటో మరి మా టేస్ట్ అయితే మాత్రం బాగుంది. 1 2 3 4 5 6 7 8 9 వచ్చాయి. ఇందాక 12 అనమాట. 12 కజ్జికాయలు అయితే వచ్చాయి. పెద్ద వచ్చాయి. మనకి మేకర్లో కొంచెం చిన్న వచ్చాయి, పెద్దగా చేస్తాను అనమాట. చేతితో చేసింది టేస్ట్ అయితే బాగున్నాయంట. సో కజ్జికాయలు అయితే రెడీ. రేపు చోబడీలు చేస్తాను, సో అప్పుడు చూపిస్తాను. ఇంకా రోజు కజ్జికాయలు స్టార్ట్ చేసింది ఎలాగైనా ఎండ్ చేసేయాలి, పూర్తి చేసేయాలి అనుకున్నాను. అలాగే పూర్తి చేస్తాను అనమాట. అండ్ ఇవన్నీ తీసుకెళ్ళి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేయాలి కదా. నా దగ్గర ఐస్ క్రీమ్ డబ్బాలు ఉంటే దాంట్లో స్టోర్ చేస్తాను అనమాట ఇంకా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ రోజు అయితే భోగి రోజు అయితే నేను చోగడీలు తయారు చేశాను అనమాట. సో భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలది నేను ఒక వీడియోలో పెడతాను. యాక్చువల్గా ఫుల్ వీడియో పెట్టాల్సింది కానీ లెంత్ ఎక్కువైందని చెప్పేసి నేను హాఫ్ కట్ చేస్తాను అనమాట. అండ్ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.